తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పి అప్పన్నను సిట్ బుధవారం రాత్రి అరెస్ట్ చేసింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో నిన్న రాత్రి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పన్నకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు ఆయన పీఏగా కొనసాగారు. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు, జగన్ పాలనలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగాను బాధ్యతలు నిర్వహించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సుబ్బారెడ్డి తరపున చక్రం తిప్పిన అప్పన్న సామర్థ్యం లేని డైరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అనుమానించింది. ఈ ఏడాది జూన్లో 2 రోజుల పాటు ఆయన్ను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారించింది. దీనిపై అప్పన్న హైకోర్టుకెళ్లారు. జూలై 10న హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధించింది. సెప్టెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తును పునఃప్రారంభించారు. 2 రోజులుగా అప్పన్నను సిట్ విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.